ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024 థర్డ్ ఫేజ్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు ఈ రోజే. ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ గాని అప్లై చేయకపోతే తొందరగా అప్లై చేసేసుకోండి. అండ్ ఎవరైతే ఆప్షన్స్ ఇచ్చుంటారో, సో ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. సో డీటెయిల్‌గా మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి ఫైనల్ ఫేజ్ అయితే మనకి లాస్ట్ డేటు ఈ రోజే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ 23 ఆగస్ట్. ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ గాని చేంజ్ చేయకపోతే సో మీరు చేంజ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకొని సో ఇంకేమైనా మీరు డీటెయిల్స్ ఏమైనా మీ కాలేజెస్ ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా, బ్రాంచ్ చేంజ్ చేయాలనుకున్నా, సో కాలేజ్ కోడ్ చేంజ్ చేయాలనుకున్నా సో ఇదే మీకు అవకాశం ఉంది. సో ఒకవేళ ఈ అవకాశాన్ని కానీ మీరు మిస్ అయిపోతే ఇంకా అగైన్ నెక్స్ట్ ఇయరే. సో ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఒక ఇద్దరిని ముగ్గురిని కాలేజ్ ఎంక్వైరీ చేసుకొని సో అప్లై చేసేసుకోండి. సో టైం అయితే లేదు కాబట్టి తొందరగా అప్లై చేసేసుకోండి. అండ్ వన్స్ కాలేజెస్ ఎవరైతే పెట్టుకున్నారో మీ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ 26న అలాట్ చేస్తారు. మీకు ఏ కాలేజ్‌లో అలాట్ అయిందనేది. అలాట్ అవ్వకపోతే సెకండ్ ఫేజ్‌లో మీకు సీట్ వచ్చుంటే సెకండ్ ఫేజ్‌లోనే మీరు కంటిన్యూ అయిపోతారు. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 26 నుంచి 30 వరకు మీకు టైం ఉంది. అండ్ ఎవరైతే ఆప్షన్స్ పెట్టుంటారో ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి. ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో ఆప్షన్స్ ప్రిఫరెన్సెస్ పెట్టుకున్నప్పుడు ఫేజ్ 2లో ఎవరికైనా సీట్ గాని అలాట్ అవ్వకపోతే, ఫేజ్ 1లో గాని, ఫేజ్ 2లో గాని 2 మీకు సీట్లు గాని అలాట్ అవ్వకపోతే ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఫైనల్ ఫేజ్ అంటే కేవలం నార్మల్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి సో ఆ కాలేజ్ కొంతమంది ఏంటంటే టాప్ యూనివర్సిటీలు పెట్టేస్తారు, అటానమస్ పెట్టేస్తారు. అవి ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇంక అగైన్ మీరు ఆ ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా ఉపయోగం అయితే ఉండదు. ఆప్షన్స్ పెట్టుకుంటే బెటర్. నా సజెషన్ అయితే ఫేజ్ 1, ఫేజ్ 2 రాలేని వాళ్ళు 100 ఆప్షన్స్ 80 నుంచి 100 ఆప్షన్లు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? కంపల్సరీ 80-100 ఆప్షన్స్ పెట్టుకోండి. తర్వాత మీరే కన్‌ఫ్యూజ్ పడతారు. తర్వాత మీరే బాధపడతారు కాబట్టి ఆప్షన్స్ ప్రిఫరెన్సెస్ చెక్ చేసుకోండి. కరెక్ట్ ప్రిఫరెన్సెస్ పెడుతున్నామా లేదా? అండ్ కాలేజీ యొక్క బ్రాంచ్ కోడ్ చెక్ చేసుకోండి. అండ్ ఏ డిస్ట్రిక్ట్‌లో అప్లై చేస్తున్నారు? ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టారు. సెకండ్ ప్రిఫరెన్స్, ఇక్కడ ఈ క్యాండిడేట్ 14 ప్రిఫరెన్సెస్ పెట్టారు. ఈ 14 ప్రిఫరెన్స్‌లో మీ ర్యాంకు, జెండరు, క్యాస్టు అలాగే మొత్తం అన్నీ చెక్ చేసుకొని మీకు సీట్ అలాట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు కరెక్ట్‌గా రాలేదనుకో ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇది రాకపోతే మీకు సీట్ పోయే సందర్భం అయితే ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ ఎక్కువైతే పెట్టుకోండి. సో దానివల్ల మీకు యుటిలైజ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు. ఓకేనా? మీకు ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.